హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ SC2015. మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆషాఢం వచ్చేసింది కదా, ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కంపల్సరీగా గోరింటాకు అయితే పెట్టుకుంటారు. మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. మాకైతే ఇంటి దగ్గర అయితే గోరింటాకు లేదనమాట చెట్టు. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గర అయితే వెళ్ళి తెచ్చుకుంటాను ఎప్పుడు కావాలన్నా కానీ. ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా ఇంట్లో ఉన్నారనేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే వెళ్ళేసి తెచ్చుకున్నాము. ఈ ఈ మంత్ 25th అంతా ఆషాఢం అయితే వెళ్ళిపోతుంది కదా, తొందరగా పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా పెట్టుకోండి. ఆషాఢ మాసంలో కంపల్సరీగా ఆడవాళ్ళు అయితే గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. ఎందుకు పెట్టుకోవాలో ఆషాఢ మాసంలో గోరింటాకు నాకు తెలిసిన ఒక చిన్న విషయం అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, గౌరి ఇంటి ఆకు అని అంటారు. గౌరీదేవి బాల్యంలో తన చెలికెత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలపై తాకగానే ఓ మొక్క మొలుస్తుంది. ఆ వింతను చూసిన చెలికెత్తెలు పర్వతరాజుకు విషయం చెప్తారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూడగానే ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది. పార్వతీదేవి నా వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్న పిల్లల చేష్టలతో ఆ చెట్టును ఆకులు కొయ్యగానే చేతులు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి నాకు ఎలాంటి హాని కలగలేదని చెప్తుంది. చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు ఉంటుందని వరం ఇస్తాడు. అప్పటి నుంచి గోరింటాకు అంటే స్త్రీలకు మక్కువ ఎక్కువ అయిందంట. ఈ విధంగా అయితే గోరింటాకు అయితే ఒక చిన్న స్టోరీ ఉందండి. మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళు కంపల్సరీగా గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో గోరింటాకు దానం చేసిన చాలా మంచిదండి. ఆషాఢ మాసంలోనే కాదు, ఎప్పుడైనా ఈ గోరింటాకు మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఆకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని అయితే లాగేస్తుంది. అలాగే తలగా పెట్టుకోవడం వలన హెయిర్ కూడా చాలా బాగుంటుంది. బయట దొరికే ఎన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటుంటాం కదా, వాటి బదులు మనం ఇలాంటి న్యాచురల్గా దొరికే ఆకుతో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీడియో విషయానికొస్తే ఆషాఢ మాసం వచ్చి చాలా డేస్ అయిందనమాట. మేమైతే ఇంకా గోరింటాకు అయితే పెట్టుకోలేదు. మాకు ఇంటి దగ్గర అయితే లేదనమాట. ఇంక మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకొనేసి నేను మా పాప అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ గోరింటాకులు అయితే ఏం వేయలేదండి. ఓన్లీ నిమ్మకాయ అయితే ఒకటి వేసానమాట. పెరుగు అందు ఏం వేయలేదనమాట. లేదనేసి ఏం వేయలేదు. కానీ చాలా బాగా అయితే పండుతుంది అనమాట ఈ ఆకైతే. మేము ఎప్పుడు మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటాను నేను. చాలా బాగా అయితే పండుతుంది. నిమ్మకాయ ఒక్కటే వేసాను నేను, ఏం వేయలేదనమాట. ఇక్కడైతే మా పాపకైతే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ అంతా పెట్టుకున్నాం అనమాట. నైట్ అయితే ఇంకా మళ్ళీ మా పాప అయితే ఉంచుకోదనేసి ఆఫ్టర్నూన్ అయితే పెట్టేశాను అనమాట. ఒక 1 అవర్ అయితే ఉంచేసి తీసేసాను. చూసారు కదా, చాలా ఎర్రగా అయితే పండిందనమాట. తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ. నేనైతే చిన్నగా ఇక్కడ ఒక పెన్నుతో అయితే ఇలా డిజైన్ అయితే వేసుకునేసి పెట్టుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కోన్తో అయితే చేతి పెన్ డిజైన్లు అయితే వేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి గోరింటాకుతో కూడా ఇలా డిజైన్లు అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఆకునైతే కొంచెం చాలా మెత్తగా అయితే పట్టాలన్నమాట. కొంచెం లిక్విడ్ లాగా వచ్చేలాగా ఆకునైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక పెన్ను తీసుకొని మనకు చేతిలో ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే ఇలా రాసుకునేసి తర్వాత మనం ఒక సన్న పుల్ల అయితే తీసుకొని, నేనైతే ఇక్కడ అగరబత్తి పుల్ల అయితే తీసుకున్నాను. ఆ పుల్లతో మనమైతే ఇలా మనం రాసుకున్న డిజైన్ పైన ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ మనం కోన్తో పెట్టుకున్న డిజైన్ లాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నేనైతే సింపుల్గా ఇక్కడ మా హస్బెండ్ నేమ్లో ఫస్ట్ లెటర్ అయితే ఎస్ అని పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. చాలా రెడ్గా అయితే పండుతుంది ఆకు, చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఎంత బాగా పండిందో. నాకైతే నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. నేను మ్యారేజ్కి ముందు అయితే 1 మంత్కి ఒకసారి అయితే గోరింటాకు కానీ కోన్ కానీ కంపల్సరీగా అయితే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలతో అయితే కుదరడం లేదనమాట. ఈ మధ్య మా పిన్ని వాళ్ళ దగ్గర ఉంది, తెచ్చుకొని 1 మంత్కి ఒకసారి ఎప్పుడంటే అప్పుడైతే పెట్టుకుంటూనే ఉన్నాము. చాలా బాగుంటుంది ఆకు. చూడండి. ఇంకా మీలో ఎవరైనా ఆషాఢం గోరింటాకు పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఈ మంత్ 25th అంతా ఆషాఢ మాసం అయితే వెళ్ళిపోతుంది. తొందరగా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోండి. అంతే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.